ఉన్న డబ్బు పోగొట్టుకున్నాను. ఇంకేంటి వాళ్ళతో ఆడేది, వాళ్ళని మనం ఆడించేది. ఓ దేవుడా, చెప్పేది పూర్తిగా వినండి. ఈ ఆటలు ఆటలు కాదండి, ప్రోగ్రామ్స్ పెడతారు కదా ఆ ఆటలు. మన శత్రువులు ఆడుతుంటే మనం ఊరుకుంటామా? ఓహో, ఆటలా? అవునండి. అందులోనూ మనం తిట్టలం కాదు కదమ్మా. ఎన్ని ఓడిపోలేదు, వెళ్ళి 4 తగిలించుకొని రావడమే అవుతుంది. తగిలించుకోవడం ఏంటి? అదే, ఎలాగూ నువ్వేదో ఒకటి చేస్తావు, వాళ్ళు నిన్ను కొడతారు, అది కామన్ కదా. నీతో పాటు వస్తే నేను తినాలి. వద్దు శృతమ్మా, నాకు ఓపిక లేదమ్మా. మెంటల్ గా ఫిజికల్ గా బాగా వీక్ అయిపోయాను. అదేం కుదరదు. మనం రేపు సంక్రాంతి సంబరాలకి వెళ్తున్నాము, అంతే. మీరు గనక రాలేదో మీతో నేను అస్సలు మాట్లాడను. అసలు మీ మొహం కూడా చూడను. నేను ఇప్పుడే చెప్తున్నాను. అయ్యో, నా మొహంతో మాట్లాడడానికి నువ్వు కూడా లేకపోతే కష్టమమ్మా. అయితే వస్తారు కదా? దరిద్రం నెత్తి మీద నుంచి దిగను అంటుంటే తప్పుతుందా? ఏంటంటున్నారు? నీతో తప్పకుండా వస్తానంటున్నాను శృతమ్మా. ఓకే, థ్యాంక్ యూ. రేపు వాళ్ళని ఓడిద్దాం. మీరు రెడీగా ఉండండి. ఓడిద్దాం ఓడిద్దాం. అయ్యో అయ్యో. అరుగో బుజ్జమ్మ గారు, నమస్కారం అమ్మా, రండి. నమస్కారం అండి. నమస్కారం. మీ ఆధ్వర్యంలో ఇలా ప్రతి ఏడు పండగ జరిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఇంకా గ్రాండ్గా ఈ ఏడు చేస్తున్నాం. మాకు ఇంకా సంతోషంగా ఉంది. పైగా ఒకే ఇంట్లో మా కోసమే ఆ దేవుడు పంపినట్టు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మాకిక ఏ కష్టమూ ఉండదన్న భరోసా కూడా వచ్చేసింది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. మీరనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. మీ ఆనందం ఎక్కడికి పోదు. మాకిది చాలమ్మా. అరవిందా, రాజేష్ ఇంకా రాలేదు. చెప్పానమ్మా, దుర్గాని కూడా పంపించాను. ఇదిగో డాడీ వచ్చేసారు. డాడీ, ఎక్కడికి వెళ్ళిపోతావు డాడీ? ఉంటేనంటే ఉండవు. ఈరోజు ఎక్కడికి వెళ్ళకూడదు. రాజేష్, చిన్ని చెప్పింది గుర్తుందిగా, సంక్రాంతి సంబరాలను సంబరంగా జరుపుకోవాలి. చిన్ని ఆనందంగా ఉండాలి. రే దుర్గా, నువ్వు వెళ్ళగానే వచ్చాడారా? లేదనే, తర్వాత వస్తా అది ఇది అన్నాడు. నాతో రాకపోతే నువ్వే వస్తావని చెప్పాను, అప్పుడు వచ్చాడు. పోన్లే, ఎలాగోలా తెచ్చావు. మీరు దేనికి వచ్చారు? ఇది మరీ బాగుంది బావుగారు. మేమేమైనా మీ ఇంటికి వచ్చామా? గుడికే కదా వచ్చాం. ఇది అందరు భక్తులది, కొందరికే కాదు కదండి. మీరసలు భక్తులే కాదు కదా, అందుకే ఎందుకొచ్చారు అని అడుగుతున్నాం. ఇప్పుడు మా భక్తి చూపించుకోవడానికి చేతిలో కర్పూరాలు, నాలుగు మీద శూలాలు గుచ్చుకోమంటారా ఏంటి? మీ భక్తి నిరూపించుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. ఆ తర్వాత మీకేమన్నా అయితే మేం బాధ్యులం కాదు. అవేమీ మేం చెయ్యంలేండి బావుగారు. ఆ దేవుడంటే మా మనసుల నిండా భక్తుంది, అది చాలు. మేం కూడా సంబరాల్లో పాలు పంచుకుంటాం, ఆటల పోటీలో పాల్గొంటాం. సరే, ఏడవండి. థ్యాంక్స్ అక్కాయ్, మీ పెద్ద మనసుకి. బుజ్జమ్మ గారు, పరిచయం చేయడం మర్చిపోయాను. వీరు సుబ్బారావు గారని వ్యాపారవేత్త. నమస్కారం అండి. ఈ రోజు జరగబోయే ఆటల పోటీలకి స్పాన్సర్ చేస్తున్నారు మేడం. ధన్యవాదాలండి. పర్లేదు మేడం, ఏదో నా తృప్తి కోసం.
ఒక గేమ్ కి ఎంతండి ప్రైజ్ మనీ? 1,00,000 రూపాయలు ఇస్తున్నాను మేడం. పూజ మొదలు పెడదామా బుజ్జమ్మ గారు? మీ తరపున ఎవరైనా రావాలా? రావాలండి. అక్షర, సుబ్బు వాళ్ళు ఇంకా రాలేదు. బయలుదేరారని చెప్పారు అత్తయ్య గారు, వస్తుంటారు. ఇలానే ఉండకండమ్మా, తట్టుకోలేకపోతున్నాను. బాధపడకూడదు. అందుకే కదా సంక్రాంతి సంబరాలకు వెడుతున్నాం. పాప దొరుకుతుంది, మీరు ధైర్యంగా ఉండండి. ఎవడో దొంగ విధవ మేడం గారిచ్చిన డబ్బులు డ్రా చేస్తుంటే కాజేశాడు. ఆవిడికి ఫోన్ చేద్దామంటే పోయిన పర్సులోనే ఫోన్ ఉంది. ఆవిడ నెంబర్ కూడా గుర్తులేదు. ఆవిడ ఇల్లెక్కడో తెలీదు. ఇదేమో ఏడుస్తూనే ఉంది. ఎక్కడ చూపించాలో ఏంటో. డబ్బులు కూడా లేవు. ఏం చెయ్యాలి? బుజ్జమ్మ గారు, మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. వాళ్ళు వచ్చేలోపు చేస్తామండి. సన్మానం దేనికండి? అలాంటివేవీ వద్దు. అదేంటమ్మా, మీరు ఎమ్మెల్యేగా గెలిచాక మొదటిసారి సంబరాలకు వచ్చారు. మా కోసం పాటుపడే మీకు ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వకపోతే మాకు తృప్తిగా ఉండదమ్మా. ఏదోలా ఉంటుంది. దయచేసి మా మాట కాదనకండమ్మా. మీరు సన్మానం చేయాలి అంటే అది దక్కాల్సింది నాకు కాదు, నా కోడలికి. ఎందుకంటే ఎన్నికల్లో నన్ను గెలవనివ్వకుండా ఉండటం కోసం అపోజిషన్ వాళ్ళు నన్ను అన్యాయంగా అరెస్టు చేయించినా, న్యాయాన్ని కాపాడటం కోసం, నన్ను గెలిపించటం కోసం నా కోడలు తన ఉద్యోగాన్ని సైతం పణంగా పెట్టి నా కోసం తను కష్టపడింది. నన్ను నిరపరాధిగా నిరూపించి విడుదల చేయించింది. నన్ను ఎన్నికల్లో గెలిపించింది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. అందుకే సన్మానం సత్కారాలు నా కోడల అక్షరకే జరగాలి. అదే న్యాయం. అదేం లేదండి. మా అత్తయ్య గారు ఏదో అంటున్నారు. గెలిపించింది వారి మంచితనమే, వారు చేసిన మంచి పనులే. మీ ఇద్దరు మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు మేడం. మీరు పేరుకు అత్తా కోడళ్ళైనా తల్లి కూతురులా ఉంటారని మా అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకుంటున్నారు. మేము చూస్తున్నాం. ఇద్దరిని సన్మానించుకుంటాం. ఇంతకన్నా అదృష్టం మాకుంటుందా? అమ్మా, వెళ్ళి ఆ శాలువాలు తీసుకురా, వెళ్ళు. వీళ్ళ పొగడతలు, మన ముందే మన శత్రువులకు సన్మానం చేయడం చూడలేకపోతున్నాను శృతమ్మా. నాకు మాత్రం చూడబుద్దవుతుందా భూపతి గారు? అలా అని మనం ఆపలేం కదా. మన టైం వచ్చే వరకు ఆగాలి. మనకి టైము. సర్లే, ఇంకాపండి. గేమ్కి 1,00,000 అంట. మనమే కొట్టాలి. అదేం గేమో చెప్పని. 100% ఎఫర్ట్ పెట్టి గెలిచేద్దాం. ఓకే. అవును, రాజేష్ గారు ఏంటి వాళ్ళతో ఉన్నాడు? కొంప తీసి కలిసిపోయాడా? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. మన కాన్సంట్రేషన్ ఇప్పుడు రాజేష్ కాదు, గేమ్ గెలవడం. కరెక్టే. ఎన్ని చిప్పలు అమ్ముకుంటే వస్తాయి.
ఆపుతారా మీ చిప్పల గోల? ఓకే 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 ఓకే, అన్ని గేమ్లు మనమే గెలుతాం. ఓకే అమ్మా, సుబ్బమ్మ వాళ్ళు వచ్చేసారు. పిన్ని రండి. మా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. అవునండి. ఎక్కడమ్మా? వీళ్ళని ఓదార్చి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది. సుష్మిత, పాప దొరుకుతుంది. ఇప్పుడు కాసేపట్లో పూజ కూడా మొదలవుతుంది. పాప పేరు మీద కూడా పూజ చేపిద్దాం. అయినా ఆ పిల్ల ఇంకా దొరకలేదా? అదే కదా వాళ్ళు చెప్తున్నారు. పోనీ ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారబ్బా? అది నాకేం తెలుసండి. ఎవరబ్బా? అదిగో కాన్సంట్రేషన్ మారుతుంది. ఓ లేదు 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 లేదు, ఆటల్లో గెలవడమే నా ఫుల్ ఫోకస్ గేమ్స్ మీదే. ఇది ఏడు పాపట్లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏ డాక్టరు ఫ్రీగా చూడ్డు. ఎలా ఇప్పుడు? అమ్మయ్యా, అంగన్వాడీ వాళ్ళు కనబడ్డారు. వీళ్ళు డబ్బులు తీసుకోరు. ఏమండి, పాప రాత్రి నుంచి ఒకటే ఏడుపు, నిద్రపోవడం లేదు. కొంచెం ఏమైందో చూసి మందులు ఇవ్వండి. కడుపు నొప్పిగా ఉందమ్మా, సిరప్ వేస్తాను, తగ్గిపోతుంది. భుజమ్మ గారు, ఇక ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. ఇక్కడ ఒకరికొకరు ఎవరి మధ్య మనస్పర్ధలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా సంబరాలు జరుపుకోవాలి. అదే మీ అందరికీ నేను చేసే వినతి. మా అమ్మ నాన్న కూడా గేమ్స్ ఆడచ్చా? మా మమ్మీ డాడీ కూడా ఆడతారు కదా డాడీ? అందరూ ఆడొచ్చమ్మా. సరే, అక్కడికి వెళ్దాం పదండి. నువ్వు కనబడే వరకు నా బాధ పోదు తల్లి. ఎక్కడున్నావమ్మా? సుష్మిత, మన బాధని ఆ స్వామివారికి చెప్పుకున్నాం కదా, ఆయనే మన పాపని దొరికేలా చేస్తారు. నువ్విలా ఉండకు, సరేనా? అలాగే వదినా. పద. మీ పేరు చెప్పండి. ఎందుకండి? పేరు నోట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేశాం కదా, డబ్బులే తీసుకోలే. రమ్య అండి. పాపకి ఎంత వయసు? అది అది చెప్పండి. కరెక్ట్గా గుర్తులేదు. అదేంటి, మీ పాపే కదా, పుట్టి ఎన్ని రోజులైందో తెలీదా? 2 నెలలు అయిందండి. నెల కూడా నిండినట్టు కనిపిస్తోంది. 2 నెలలంటా వింటమ్మా, అసలు నీ కూతురేనా? నా కూతురేనండి. నేను కన్న బిడ్డే. 2 నెలలే అయ్యింది. చూడ్డానికి ఇలా చిన్నగా కనబడుతుంది. సరే, ఏ హాస్పిటల్లో డెలివరీ అయింది? ఓర్ నాయనో, వీళ్ళేంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు? నిన్నేనమ్మా, చెప్పు. గవర్నమెంట్ హాస్పిటల్. ఏ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ అమ్మా? పడమట్లో ఉంది కదా, అదండి. అక్కడ 3 నెలల క్రితమే హాస్పిటల్ పడగొట్టారు కదా, కొత్తది ఇంకా స్టార్ట్ కాలేదు. మీకెలా అక్కడ డెలివరీ చేశారు? పాపకు 2 నెలలు అంటున్నారు కదా, ఎలా సాధ్యం? చెప్పండి, మీ బిడ్డేనా? నా బిడ్డేనండి. హాస్పిటల్ పేరు గుర్తులేదు. గవర్నమెంట్ హాస్పిటలే అనుకున్నాను. ఆయన ఎందుకు ఇన్ని అడుగుతున్నారు? ఈ మధ్య పిల్లల దొంగతనాలు ఎక్కువైపోయాయి. నువ్వు చెప్పింది కూడా అనుమానంగానే ఉంది మరి. అయ్యో భగవంతుడా, 9 మాసాలు మోసి కన్నాను. నా బిడ్డే. మీరుండండి, వెళ్ళదు. హలో, చెప్పండి. ఇదే అదను, ఇంకిక్కడ ఉండకూడదు. ఉన్నానా బండారం మొత్తం బయటపడుతుంది. ఈ అమ్మాయి ఏది? అదిగో వెళ్ళిపోతుంది మేడం. ఏ అమ్మాయి? ఏమ్మా, ఆగు ఆగు, నిన్నే ఆగు.
ఖచ్చితంగా ఈ పాప ఈవిడది కాదు, కిడ్నాప్ చేసిన బాపతే. అందుకే పొంతం లేని సమాధానాలు చెప్పింది, పారిపోతుంది. పట్టుకుందాం పదండి, మీరు ఇక్కడే ఉండండి. నువ్వు పద. ఏ అమ్మాయి, ఆగు. ఇదిగో నిన్నే. ఏ అమ్మా, ఏ అమ్మాయి, ఆగమంటుంటే. ఇదిగో అమ్మాయి, ఆగు. అరే ఆగమంటుంటే. ఇప్పుడు సుబ్బారావు గారు స్పాన్సర్ చేస్తున్న మొదటి పోటీ మొదలవబోతుంది. వెయిటింగ్. ఈ పోటీలో గెలిచిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ప్రదానం చేస్తారు. ముందో గేమ్ ఏంటో చెప్పరా, ఎర్రక తీయాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాను. ఇది మహిళలకు మాత్రమే. నీరు గార్చావు కదరా. ఇట్స్ ఓకే భూపతి గారు, మహిళని మెహూనా. ఓకే. ఈ పోటీ ఏంటంటే ఈ గీతలు గీసిన దాంట్లో నిలబడి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న జెండాలను తీసుకొని మళ్ళీ నడుచుకుంటూ ఇక్కడికి రావాలి. ఎవరైతే ముందొస్తారో వారే విజేత. ఆ 1,00,000 వారికే. భూపతి గారు, ఎంత సింపుల్ గా ఉంది. నా స్పీడ్ వాక్ తో గెలిచేస్తా. ఆ 1,00,000 మాత్రం మనకే. ఏమండాయ్, మా మహిళ రెడీ. నేను చెప్పడం ఇంకా కాలేదండి. ఈ నడక ముందుకు నడుస్తూ కాదు, వెనక్కి తిరిగి నడుస్తూ వెళ్ళాలి. జెండా తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అలానే రావాలి. ఈ వెళ్ళి వచ్చే దారిలో ఎవరైనా గీత తొక్కినా కింద పడిపోయినా పోటీ నుంచి నిష్క్రమిస్తారు. శృతమా, అంత సింపుల్ గా ఏం లేనట్టుంది. ఏదైనా సరే నేను గెలిచేస్తాను. ఆ 1,00,000 మనదే. ఆగు. ఈ పోటీలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు రండి. మేడం రండి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి మేడం. నేను రాలేనులేండి. అదేంటి మేడం, ప్రతి ఏడు జరిగే సంక్రాంతి పోటీల్లో మీరు కూడా పాల్గొంటారు కదా. మీరు కూడా ఆడితేనే మాకు సరదాగా ఉంటుంది. ప్లీజ్ మేడం, మా కోసం ఆడండి మేడం. వెళ్ళండి వదినా, అడుగుతున్నారు కదా. పద సుస్మిత, మనము వెళదాం. నేను రానత్తే గారు. బాధ కాస్తైనా మర్చిపోతావనే కదమ్మా అక్షర ఇక్కడికి పిలిచింది. నాకు బాధగానే ఉంది. కాసేపైనా మర్చిపోదామని తల్లి. ప్లీజ్ అత్తయ్య, మీరు వెళ్ళండి. పిన్ని, తనని బలవంతం చేయకండి. సరే అమ్మా. నువ్వురా అక్షర. అపర్ణ, నువ్వురా. అమ్మా ఆడమ్మా. బుజ్జు మమ్మీ ఆడండి. బుజ్జు మమ్మీ, అమ్మా ఆడండి. బుజ్జు మమ్మీ ఆడండి. అక్షర వెళ్ళదేమో. శృతమ్మ గెలుస్తుంది అనుకున్నానే, వెళ్తుందిగా. ఇక శృతమ్మ గెలుపు డౌటే. నో డౌట్ భూపతి గారు, గెలిచేది నేనే. ఆ 1,00,000 మనదే. ఎక్కడా తగ్గట్లేదుగా. పోన్లే, ఇదే కావాలి. ఈ 1,00,000 రావాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. అందరూ రివర్స్లో తిరగండి.
ఓ లైన్